ప్రొడ్యూసర్ల పరంగా చాలా మంది ముందుకు రావట్లేదు. ఎందుకో రీజన్స్ ఏంటో తెలియదు మనకు. ఆ పరంగా ఏ వ్యాపారానికైనా పెట్టుబడి ప్రధానం కదా, ఆ ప్రధానంలో ఇది రావాలి. ప్రొడ్యూసర్స్ ఎందుకు ముందుకు రావట్లేదు? ఒక్క మాట నేనేమంటున్నా అంటే తెలంగాణకు సంబంధించి, తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్ సంబంధించి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉపయోగించుకున్నటువంటి ప్రొడ్యూసర్స్ తెలంగాణలో ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులను ప్రోత్సహించకపోవడం అది డిస్క్రిమినేషన్ అవుతుందా కాదా? ఇప్పుడు సాహిత్యం చంద్రబోసు, కాసర్ల శ్యామ్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిలియో, ఇలాంటి వాళ్ళందరూ మన వాళ్ళు, తెలంగాణ వాళ్ళే. అవకాశాలు వస్తున్నాయి బ్రదర్, దానికి ముందు వెనక ఉండొచ్చు తప్పకుండా అవకాశాలు వస్తున్నాయి. బహుశా మీకు కేవలం హీరోల మీదనే ఫోకస్ ఉన్నట్టుంది మీకు. అలా కాదు, సినిమా అంటే 24 విభాగాలు, కనీసం ప్రతి సినిమాకు 200 మంది యూనిట్ సభ్యులు పనిచేస్తారు. పరోక్షంగా కొన్ని వేల మంది ఉంటారు. వీటిలో ఉన్నారు, కంట్రిబ్యూషన్ ఉంది. గతంతో పోలిస్తే, అంటే బిఫోర్ 2000 పోలిస్తే ఇంత పర్సంటేజ్ లేదు. నేను వ్యక్తిగతంగా నా కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నా, ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. అయితే మన కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యాక ఒక తెలంగాణ సినిమా పాలసీ అని పెట్టి ఉంటే, ఓ ప్రత్యేకంగా తను చెప్పినట్టుగా మన వాళ్ళు ఇంకా ఫోకస్ లోకి వచ్చేవాళ్ళు. ఆ ప్రయత్నం జరగలేదు. రైట్ ఫైనల్ గా కేతిరెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు 4వ తారీఖు ఈ ఇన్సిడెంట్ జరిగింది, పుష్ప ఇన్సిడెంట్. ఆ తర్వాత నేషనల్ మీడియా అటెన్షన్ ఎక్కువైపోయి కనెక్షన్లు అక్కడ పెరిగింది. జనరల్ గా చెప్పాలంటే రెవెన్యూ పరంగా ఇప్పుడు నార్త్ ఇండియాలో ప్రతి ఛానల్, ఇండియా టుడే లాంటి పెద్ద పెద్ద ఛానళ్ళు, రిపబ్లిక్, ఇవన్నీ కూడా దాన్ని చేశారు. ఇప్పుడు ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, తెలంగాణలో ఫిలిం పరిశ్రమలో ఇప్పుడు నితిన్ ని మేమే ఇంట్రొడ్యూస్ చేసాం. తేజ ఎక్కడ ఆంధ్ర నుంచి వచ్చాము మేము ఇంట్రొడ్యూస్ చేసామంటే నితిన్ ని ఇంట్రొడ్యూస్ చేసినట్టే కదా. వాదం అనేది లేదు కానీ, తెలంగాణ వాదం, ఆంధ్ర వాదం అనేది లేదు కానీ, అది మనం చెప్తుంటాం కానీ, అది ఇప్పుడు కలిసిపోయిన తర్వాత, తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత ఈ 10 సంవత్సరాలుగా అందరూ ఒకటే అనే ఫీలింగ్ తోనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ వారం అది ఇది అనేది లేదు. ఒకప్పుడు భూములు ఇచ్చిండొచ్చు, ఒక రామోజీ ఫిలిం సిటీలో భూ ఆక్రమణ జరుగుండొచ్చు, ఇవన్నీ జరుగుండొచ్చు. కానీ ప్రస్తుతం అయితే అయిపోయింది ఇదంతా అయిపోయింది. ఇక్కడ సెటిల్ అయిపోయింది ఇండస్ట్రీ. మనం ఈ రకంగా మనం ఏర్పాటు వాదం లాగా మాట్లాడామనుకో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటకి మనం ఊతం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఏంటంటే ఆ వాదాన్ని తీసుకురాకూడదు తప్పకుండా. ఎప్పుడంటే చలనచిత్ర పరిశ్రమ అంటే ఇది పరిశ్రమ ఉన్నప్పుడే ఇది గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి గ్లామర్ గా ఉండాలి. కాబట్టి తప్పకుండా దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఊరినే పెద్దవాళ్ళని కలిసేసి అట్లా ఇట్లా చేయడం కాదు, చిన్న నిర్మాతలు ప్రోత్సాహాలు ఇవ్వాలి. ఆ రోజుల్లో థియేటర్లు కడతారంటే, ఆ రోజుల్లో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సమరసింహారెడ్డి తెలంగాణ ఆయన ఉన్నప్పుడు థియేటర్లు కట్టేదానికి కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు. 1,00,000 మంది జనాభా 7 కిలోమీటర్ల రేషియోలో ఉంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు. చిన్న సినిమాకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం చేపడితే